సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. చాలు. సో యేసు ప్రభు ఆయన శిలువలో పలికిన 7 మాటలు ప్రతి దానికి కూడా ఎంతో శ్రేష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉండడము మనము చూస్తాము. ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన 3 మాటలు కూడా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ఆహ్, వారిని ఉద్దేశించి మొదటిగా ఆ సిలువ వేస్తున్న ఆ బందిపోట్ల గురించి, రెండోది ఆయన పక్కన సిలువ వేయబడి ఉన్న దొంగలు, మరి మూడోది ఆ తల్లి మరియ గురించి, వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాటలుగా మనకు కనపడతాయి. కానీ నెక్స్ట్ 4 మాటలు కూడా ఆయన కోసము ఆయన మాట్లాడడము జరుగుతుంది. సో యేసు ప్రభు ఆ 4 మాటలో, తండ్రి ఆయన చెయ్యి విడిచాడు, సమస్తము కూడా అంధకారం అయిపోయింది. ఆయన సిలువ మీద ఎంతో బలహీనమైన స్థితిలో చాలా కృంగిపోయి ఉన్న పరిస్థితి. సో అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరున్నట్లు నేను దప్పికొనుచున్నాను. సో యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ క్షణము అప్పటి వరకు కూడా ఆయన నొప్పి భరించాడు, నిందలు అనుభవించాడు, శ్రమ, శోధన ఇవన్నీ అనుభవించాడు. కానీ ఈ నొప్పి గురించి ఆయన ఏ విధమైనటువంటి కంప్లైంట్ చేయలే. నాకు నొప్పిగా ఉంది, నాకు బాధ కలుగుతున్నది అనేది చేయలేదు. కానీ ఈ 5వ మాట వచ్చేసరికి నేను దప్పికొనుచున్నాను అన్న మాటను దేవుడు వాడడం జరిగింది. ఎందుకోసము ఈ యొక్క మాట ఆయన పలికాడంటే, పైన ఏముంది, లేఖనము నెరవేరున్నట్లు. సో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. చాలండి. సో ఈ దేని నిమిత్తం దేవుడు వచ్చాడంటే అండి, నెరవేర్చుటకు ప్రవక్తల వచనము. సో ఇప్పుడు ఏ వచనం నెరవేర్చుట నిమిత్తము దేవుడు ఈ కార్యము చేశాడంటే, చూడండి, కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. చాలండి. ఏంటంటే కీర్తనకారుడైన దావీదు అక్కడ ప్రవచిస్తున్నాడు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు ఏం తాకనిచ్చారంటండి, చిరకను. సో దేవుడు ఆ శిలువ శ్రమంతా అనుభవిస్తూ ఆ నొప్పిని ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన బోళముతో కలిపిన ద్రాక్షరసము ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు ఎందుకంటే దాన్ని తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డు. సో ఆయన ఎందుకంటే ఆ బోళముతో నిండి ఉన్న ద్రాక్షరసము ఆ శరీరాన్ని ఆయన అనుభవిస్తున్న నొప్పి అంతటినీ కూడా రిలీఫ్ ఇస్తుంది. అదొక అనస్థీషియా లాంటిది అన్నమాట. కానీ దేవుడు ఆ యొక్క నొప్పి నుంచి విడుదల పొందనొల్లక ఆ బాధను ఆయన అనుభవిస్తూ, సో ఆ బాధలో కూడా ఆయన ఈ యొక్క చిరకను, ఆ చేదు చిరకను ఆయన పొందుకుంటాడు. ఈ యొక్క వచనము నెరవేర్పు నిమిత్తము దేవుడు దప్పికొని ఉన్నానని ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు దేవుడు ఈ దప్పిక గురించి రెండో విషయం ఏంటంటే, చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదవండి.
చాలండి. సో, ఇక్కడ మనము ఈ కాంటెక్స్ట్ చూస్తే మనకు తెలుస్తది. ధనవంతుడు గురించి, లాజరు గురించి కూడా ఈ యొక్క ఈ అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ కూడా మనకన్నీ కూడా సుపరిచితమైనవే. సో, ఇద్దరు కూడా మరణిస్తారు. లాజరు, ధనవంతుడు. లాజరైతే తండ్రి అయిన అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళి ఆనుకుంటాడు. కానీ ధనవంతుడు ఆ యొక్క అగ్నిజ్వాలలోకెళ్ళి ఏమంటున్నాడండి? నా తండ్రివైన అబ్రహామా, తన వ్రేలి కొనను నీళ్ళల్లో లాజరును పంపుము. సో, నరకములో ఆ యొక్క శిక్షని ధనవంతుడు మనము అనుభవిస్తూ ఆయన లోకంలో ఉన్నప్పుడు అన్ని విధాల కంఫర్ట్స్ అన్నీ కూడా అనుభవించాడు. కానీ నరకానికి వెళ్ళాక ఏం కోరుతున్నాడండి? కనీసం ఒక గ్లాస్ వాటర్ కూడా కాదు, ఒక వ్రేలి కొనుక్కున్న ఒక చిన్న చుక్క నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని, ఒక్క చుక్క నీటి కోసము అక్కడ దప్పికొంటున్నాడు. సో, ధనవంతుడు ఆ యొక్క నరకములో అనుభవిస్తున్న శిక్ష అంతా కూడా యేసు ప్రభు ఆ యొక్క భూమి మీద, ఆ యొక్క శిలువ త్యాగం మీద, ఆ నరక శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకొని మనల్ని అందరినీ కూడా ఆ యొక్క నరకం నుంచి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు 25వ వచనం చదవండి. ఇరవై 26వ వచనం. చాలండి. ఏంటంటే అండి, ఆ 25వ వచనంలో మనం చూసినట్లయితే జీవితకాలం అంతా కూడా మనకిష్టమైనట్లుగా సుఖమును అనుభవించితివి. కష్టం అంటే ఏంటో తెలీదు, బాధ అంటే ఏంటో తెలీదు, పట్టిందల్లా కూడా ఏమంటారు? బంగారం. సో, అలాంటి జీవితము జీవించి దేవునికి వ్యతిరేకంగా తన జీవితకాలం అంతా కూడా బ్రతికాడు. ఇప్పుడు నరకములో ఎంతో భయానకమైన యాతన పడుచున్నాడు. కానీ లాజరు చూస్తే జీవితకాలం అంతా కూడా శ్రమ పొందాడు. కానీ తన యొక్క ఎండ ఎంత అద్భుతంగా ఉందంటే అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకునే విధంగా ఉంది. సో, 26వ వచనంలో మనం చూసినట్లయితే, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు అక్కడి వారు మాకును మీకును మధ్య. సో, యేసు ప్రభు 4వ మాట తండ్రి దగ్గర నుంచి ఎంతో ఎడబాటును ఆయన అనుభవించడము ఇందాక సిస్టర్ గారు చెప్తున్నప్పుడు మనం విన్నాం. సో, ఎందుకు ఆయన తండ్రి దేవుని చేతిని విడిచిపెట్టాడు అంటే ఆ మహా అగాధం నుంచి దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు ఇక్కడికి రాజాలకుండునట్లును అంత భయానకమైన అగాధము ఉంచబడింది గనక, సో తండ్రి యొద్ద నుంచి మనల్ని వేరు కాకుండా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఆ బాధ అంతా కూడా సిలువలో అనుభవించాడండి. సో, ఆయన సిలువ యొక్క త్యాగము, ఈ పెయిన్ ఇదంతా కూడా అనుభవించడానికి కలిగిన ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. చాలండి. ఏంటంటే అండి, ఆయన మనల్ని ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. సో, మనల్ని ప్రేమించి మన కోసము ప్రాణము పెట్టి మన పాపముల నుండి మనకి విడుదల కలుగ చేసి దేవునికి మనల్ని ఒక రాజ్యముగా చేయుట నిమిత్తము దేవుడు ఆ బాధ అంతా భరించాడండి. హల్లెలూయా. సో, నిజంగా ఇప్పుడు మనం దేవునికి రాజ్యంగానే ఉన్నామా? చేశాడా దేవుడు మనల్ని ఆయనకు ఒక రాజ్యముగా? చూడండి, 1 పేతురు
రెండో అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. సో, ఏం చేశాడంటే అండి, ఆయన శిలువ త్యాగం ద్వారా ఆయన మనల్ని చీకటిలో నుండి ఆ- ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి, ఆయన యొక్క గుణాతిశయములన్నీ కూడా ఏం చేయడానికి, ప్రచురము చేయడానికి, ఆయనకు ఒక రాజ్యముగా, రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని అందరినీ కూడా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఆయన యొక్క రాజ్యం అనేది ఈ లోక సంబంధమైన రాజ్యములన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్. సో యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుతో మాట్లాడుతూ, నీవు రాజువేనా, అయితే నీ రాజ్యం ఎక్కడా అని అడిగితే, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. సో లోక సంబంధమైన రాజ్యాలు అన్నీ కూడా ఫైనాన్షియల్గా కానీ అధికారపరంగా ఎంతో పవర్ఫుల్గా ఉంటాయి. సో కానీ దేవుడు ఆయన రాజ్యమును ఎలా కట్టాడో చెప్పనండి. సో దేవుడు మొట్టమొదటిగా ఆయన్ని తను తాను శిలువ మరణము పొందినంత తగ్గించుకున్నట ద్వారా ఆయన రాజ్యమును నిర్మించాడు. హల్లెలూయా. సో దేవుడు ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాడంటే, ఆయన తగ్గించుకొని కట్టాడు, ఆయన క్షమించి కట్టాడు, ఆయన మనలను ప్రేమించి కట్టాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఇప్పటికీ కూడా యేసుప్రభు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2025 సంవత్సరాలు. కానీ ఈ 2025 సంవత్సరాల్లో దేవుడు ఇప్పటికీ కూడా మనల్ని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. సో యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయం 19, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. కానీ దురదృష్టం ఏంటి అంటే, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడో లోకము దేవుడిని అంతగా ద్వేషిస్తుంది. సో దేవుడు హీఈస్ ద మోస్ట్ లవింగ్ గాడ్, చాలా ప్రేమించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన కంటే అధికంగా ద్వేషించబడిన దేవుడు కూడా ఎవరు లేరండి. ఎందుకు ద్వేషిస్తున్నారు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. పంతొమ్మిదవ వచనం కూడా చదవండి. చాలండి. సో లోకము దాని క్రియల గురించి సాక్ష్యం ఇస్తూ చెడ్డదని సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి యేసు ప్రభుని లోకము అత్యధికంగా ద్వేషిస్తుంది. అప్పుడు సిలువలో ఆయన శ్రమ అనుభవిస్తూ ఎటువంటి నిందలు, ఎటువంటి బాధ, ఎటువంటి నొప్పి అనుభవించాడు. ఈ 2025 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్టిల్ హీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ పెయిన్ అండి. ఆయన ఇప్పటికి కూడా అదే బాధ. ఇప్పటికీ చూడండి, మనకు సువార్త మన దేశంలోనే కాదు, ఇంకా వేరే ఇతర దేశాల్లో చాలా అధికంగా ద్వేషించబడుతుంది. సో కానీ ఆయన ఎంత ద్వేషించినా, ఎంత బాధ ఆయన అనుభవించినా, హీ స్టిల్ లవ్స్ us అండి. హల్లెలూయా. సో ఆయన ప్రేమకు ఏ విధమైనటువంటి పరిమితులు లేవు. ఆయన ప్రేమకు ఏ విధమైనటువంటి అడ్డుగోడలు లేవండి. సో మనం మనుషుల యొక్క ప్రేమ ఒక పరిమితి వరకే ఉంటుంది. మనకు అనుకూలంగా ఉన్నంత వరకే మనము ప్రేమించగలుగుతాం. కానీ దేవుని ప్రేమ, మనం ఆయన ఎంత వ్యతిరేకించినా, ఆయన ఎంతగా ఆయనకి దూరమైన, ఆయన ఇప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉంటాడండి. సో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఎవరు తీకండి, ఆ ప్రేమను గూర్చిన లక్షణాలు మనకి చాలా సుస్పష్టంగా కనబడతాయి. ప్రేమ మత్సరపడదు. సో ఇన్ని వేల సంవత్సరాలు అయింది ఆయన శిలువ త్యాగం చేసి, అరే ఇంత చేశాను నీ కోసము అని, అయినా నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నన్ను తెలుసుకోవట్లేదని ఈరోజు కూడా దేవుడు మత్సరపడ్డండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మనకి ఎంతో విలువైన రక్షణ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మనకి ఫ్రీడమ్ ఇస్తాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది,
నేడు మీ ముందు జీవమును మరణమును ఆ రెండు మార్గాలు దేవుడు మన ఎదుటే ఉంచుతాడు. నీకు ఏది ఇష్టమో దాని వైపు వెళ్ళమంటాడు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వారు గ్రహించక ఆ యొక్క నాశనపు మార్గం గుండా వెళుచున్నారు. కానీ మనము మాత్రము దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడి ఆయన యొక్క మార్గంలో కొనసాగుతూ ఆయన రాజ్య వారసులుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. సో క్రీస్తు యొక్క రాజ్యము మనము రాజ్య వారసులమైతే ఆయన ఏ ప్రేమతో, ఏ క్షమాగుణముతో, ఏ యొక్క తగ్గింపు తత్వముతో ఆయన రాజ్యాన్ని కట్టాడో, సో సేమ్ అదే గుణములు, అదే గుణాతిశయాలు మనము కలిగి ఉంటే, సో దేవుడు ఆయన చేసిన ఈ త్యాగాన్ని బట్టి బాధపడండి. హీ విల్ మోర్ నీకోసం నేను ప్రాణము పెట్టినందుకు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. సో అలాగా మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటే, సో అంతకు మించిన దీవెన ఏమీ కూడా లేదు. లోకమంతా సంపాదించుకున్నాడు ధనవంతుడు, తన ఆత్మను మాత్రం పోగొట్టుకున్నాడు. అందుకే అంటాడు, ఒకడు లోకమంతను కూడా సంపాదించుకొని పట్టుకెళ్ళాడు ఏమన్నా, లోకంలో సంపాదించుకున్నదంతా కూడా విడిచిపెట్టి ఒక చుక్క నీటి కోసము ఏడవలసిన పరిస్థితి వచ్చింది నరకంలో. కానీ దేవుడు ఆ నరక యాతనంతా కూడా అనుభవించి ఉచితముగా కృపచేత మనలందరినీ కూడా రక్షించి ఆయన రాజ్య వారసులు చేశాడండి. హల్లెలూయా. సో ఆయన త్యాగము, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన బాధపడ్డు. కానీ మనం ఎప్పుడైతే ఆ త్యాగాన్ని నిర్లక్ష్యము చేసి ఇంకనూ కూడా లోకంలో పాపంలో దేవునికి దూరమైపోయి జీవిస్తామో, అది ఆయనకి ఆ సిలువ మీద పడ్డ నొప్పి కంటే అధికంగా ఉంటుందండి. సో ఆ నొప్పి ఆయనకి మన వల్ల కలగని రోజు ఆయనకి మహిమ వస్తుంది. హల్లెలూయా. సో దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.